హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. టాలీవుడ్లో ఇప్పుడు రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేయడం ద్వారా అప్పటి ఆనందాన్ని మరోసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అభిమానులు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాలు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాలన్నీ డిజిటల్ మీడియాలో అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు ఆయా సినిమాలను చూసి ఉంటారు. అయినా థియేటర్లో చూసిన అనుభూతి వేరే కాబట్టి దాన్ని ఫీల్ అయ్యేందుకు థియేటర్లకు తరలి వస్తున్నారు ప్రేక్షకులు. ఆగస్టు 9 సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 2001లో విడుదలైన మురారి చిత్రాన్ని 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మహేష్ కి అదే తొలి బ్లాక్ బస్టర్ హిట్. ఆ చిత్రానికి అప్పట్లో లభించిన ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. చక్కని కుటుంబ కథ చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మురారి మరోసారి థియేటర్స్ లో వచ్చేసరికి ప్రేక్షకులు, సూపర్ స్టార్ అభిమానులు థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. సినిమా రిలీజ్ అయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సినిమా ట్రెండ్ మారినా, ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చినా మురారి చిత్రానికి మరోసారి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రిలీజ్ ను ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా విభిన్నమైన యాడ్ ను ఇచ్చారు. వివాహ ఆహ్వాన పత్రికల ఈ సినిమా యాడ్ ను ఇవ్వడం విశేషం. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ల దగ్గర మామూలు హంగామా జరగలేదు. థియేటర్లలో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా రెచ్చిపోయి డాన్సులు చేశారు. ఇక కొన్ని జంటలైతే థియేటర్స్లోనే పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇంత హడావిడి మధ్య రిలీజ్ అయిన మురారి కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. 5.5 కోట్లు వసూళ్లు చేసి అంతకు ముందు మహేష్ రిలీజ్ రికార్డును అధిగమించింది. ఇది ఎవరూ బీట్ చేయలేని రికార్డుగా అందరూ భావించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు వచ్చేశాడు. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన గబ్బర్ సింగ్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అప్పటికే 2 రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోట వరుణదేవుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ పరిస్థితిలో గబ్బర్ సింగ్ పరిస్థితి ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. కానీ పవర్ స్టార్ కి జనంలో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది గబ్బర్ సింగ్ మరోసారి ప్రూవ్ చేసింది. వర్షాలను లెక్క చేయకుండా ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చి మరోసారి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. ఇప్పటి వరకు ఏ సినిమాకి రిలీజ్ లో రాని విధంగా 8.5 కోట్ల వసూళ్లు చేసింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ సినిమా యూనిట్ లోని చాలా మందికి ప్రత్యేకమైందిగా చెప్పొచ్చు. అప్పటి వరకు కొన్ని ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది గబ్బర్ సింగ్. అలాగే డైరెక్టర్ హరిశంకర్ కెరీర్ లో కూడా ఇదే బ్లాక్ బస్టర్. ఇక హీరోయిన్ శృతి హాసన్ విషయానికి వస్తే, స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకోవడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో ఆమెకు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచి శృతి హాసన్ ని స్టార్డమ్ వైపు నడిపించింది. ఈ యూనిట్ లో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా భావించే గణేష్ కి గబ్బర్ సింగ్ తో ఓ అద్భుతమైన వరం లభించింది. అతని కెరీర్ లో కూడా ఇదే బ్లాక్ బస్టర్ మూవీ కావడం విశేషం.